నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న రెసిపీ ఏంటిదంటే మటన్ ఫ్రై. ఈ మటన్ ఫ్రై అయితే చేయడం అయితే చాలా ఈజీ. దీనికోసం నేను 1 కేజీ మటన్ తీసుకున్నా. దాన్ని అయితే మంచిగా కడిగి దానిలో 1 స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కొంచెం నూనె పోసి కుక్కర్లో వేసుకొని 1 గ్లాసు అన్ని వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో 7 నుంచి 8 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించిన. అది ఉడికే లోపు అయితే నేను మిర్చి ఉన్న ఉల్లిగడ్డలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఈ మటన్ అయితే మెత్తగా కుక్ అయిపోయింది. దీన్ని ఇంకొక గిన్నెలకు తీసుకున్నా. తర్వాత మూకుట్లోనైతే నూనె పోసుకొని కొద్దిగా మసాలాలు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించినట్టు కొద్దిగా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కూడా వేసి కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత ఇంకొక స్పూన్ అల్లం తీసుకున్నా. అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు ఉన్న పుదీనాకులు కూడా వేసి ఫ్రై చేసి ఇప్పుడు ముందే ఉడకబెట్టుకున్న ఈ మటన్ కూడా దీనిలో వేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 6 నిమిషాలు అయితే ఉడికించుకున్నా. తర్వాత మూత తీసి ఇది ఉడికిన తర్వాత దానిలో కొద్దిగా కారం అంటే 4-5 స్పూన్లు అవుతుంది కావచ్చు. మేమైతే కిలోకి 1 గంటెడు వేసుకుంటాం. అట్లా 1 గంటెడు అయితే కారపొడి అయితే వేసి కలిపిన తర్వాత ఉప్పు కూడా టేస్ట్ సరిపడంత ఉప్పు కూడా వేసి అన్నీ కలుపుకొని 5 మినిట్స్ అయితే మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనైతే ఉంచిన తర్వాత అది మంచి కలర్ వచ్చింది. అప్పుడు ఉడక పొడి 4-5 స్పూన్లు అవుతుంది కావచ్చు. ఉడక పొడి కూడా వేసి ఫ్రై చేసిన మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఇంకా ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసిన. ఇప్పుడైతే ఈ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీలైతే మీరు కూడా ఇట్లా చేసుకోండి, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి.